మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని, ఏమండి ఈ వచనాన్ని మనం ఆలోచిద్దాం. యవ్వన స్త్రీలు ఏం చేసుకోవాలా? వివాహము చేసుకొని అని అనుంది. ఎవరినైనా వెళ్ళి ఎందుకంటే మీరు పెళ్లి చేసుకుంటారని అడగండి. ఒకరేమో వయసు వచ్చిందని, ఒకరేమో ఉద్యోగం వచ్చిందని, ఒకరేమో మా నాయనమ్మో అమ్మమ్మో చచ్చిపోతున్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలని అంటారు. ఇక్కడున్న నేను ఉప్పు అబ్బా కసిం అని అన్నాను అనుకోండి, అమెరికాలో కూడా ఉప్పిస్తే ఏమని అంటారు? కసింగానే ఉందండి అని అంటారు, కసిం అని. ఇప్పుడు తీపి ఏదైనా నేను నోట్లో పెట్టుకున్నాను అనుకో, స్వీట్, అబ్బా ఎంత రుచిగా స్వీట్గా ఉందంటాను. అమెరికా వాడు కానీ, ఇటలీలో కానీ, జర్మనీలో కానీ, జార్ఖండ్లో ఉన్నాడు కానీ అడిగిన ఏమంటారు? తీపు తీపే, చింతపండు పులుపే అంటాడు. ఏ దేశంలో ఉన్నా. అవును, ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక పదార్థాల మీదున్న అవగాహన ఒకే బైబిల్ కలిగిన క్రైస్తవులకు మాత్రము లేదు. పెళ్ళెందుకు చేసుకోవాలంటే క్రైస్తవులు అంటున్న మాటలే. ఉద్యోగం వచ్చింది కదా, ఆవిడుంటే ఏం చేస్తుందంట? గబగబా అంట్లు దోమి బట్టలు ఉతికి ఆ తర్వాత నిన్ను కూడా తోమడం ఉతకడం రెండు కలిసిపోద్ది, కాబట్టి చెయ్యాల్సిందే పెళ్ళి అని చెప్పి. అంటే బైబిల్ చదువుతున్న క్రైస్తవులకు కూడా తెలియట్లేదా? దేవుడే కదా చెప్పింది పెళ్లి చేసుకోమని. పెళ్లి ఎందుకు చేసుకోవాలి? మనకు ఒక అవగాహన లేదు. దేవుణ్ణి అడిగి తెలుసుకుందామా? ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును. దేవుడు ఏమనుకున్నాడు? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము. ముందే మనం చెప్పుకున్నట్లుగా ఆదాము దేవుని పనిలో ఉన్నాడు. దేవుని పని చేస్తున్న వ్యక్తికి సహాయంగా పెళ్లి పేరట అమ్మాయిని అబ్బాయి చేతిలో పెట్టాలి. పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారంటే క్రైస్తవులందరూ కలిసి ఏకంగా చెప్పవలసిన మాట ఏంటంటే, మా అబ్బాయి దేవుని పనిలో ఉన్నాడు, మీ అమ్మాయిని పంపిస్తారా సహాయానికి అని అడగాలి. ఇది అడగరు. కులం ఎందుకు అనుకోవద్దు నా తొందరగా. అది కూడా అర్థమైందో లేదో, అదే కట్న కానుకలు అవన్నీ సైడ్లో ఇచ్చుకుందాం. పాస్టర్ గారు ఎదురుగా మాత్రం ఇవ్వకూడదు. అదినా ఇంటి దగ్గర అన్ని ముగించుకోవాలి. అంటే మనకేమర్థమైంది? పెళ్ళంటే కులము, గోత్రము, కట్నాలు, కానుకలు ఇవే. జాబుందా? ఏ జాబు? పెళ్లి చేసుకున్న తర్వాత కదా ఇక్కడ దేవుడు జాబ్ చేయమనింది. నువ్వు ఏ జాబ్ అడుగుతున్నావు? అంటే పెళ్లి ఎందుకు చేసుకోవాలన్న అవగాహన కూడా క్రైస్తవులకు లేదు.